మరోవైపు తిరుపతిలో సివిల్ జడ్జిల రాత పరీక్ష కూడా జరగనుంది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, సివిల్ జడ్జిల రాత పరీక్ష కోసం ఎంతమంది హాజరవుతున్నారు, వివరాలేంటి? ప్రతిభ చిత్తూరు రాయలసీమ వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలతో కలుపుకొని తిరుపతిలో సివిల్ జడ్జిల పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 6,000 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఇందుకోసం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు తిరుపతి, చిత్తూరు కేంద్రంగా 2 చోట్ల సివిల్ ఎస్ఐ అదేవిధంగా ఏఆర్ఎస్ఐ జైలర్ రాత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు గాను సుమారు 29 పరీక్ష కేంద్రాలు తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల్లో 18,650 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. అదేవిధంగా చిత్తూరులో కూడా 16 పరీక్ష కేంద్రాల్లో 16,000 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. మొత్తం మీద తిరుపతిలో ఒకవైపు సివిల్ జడ్జి ఎగ్జామ్ పరీక్షలతో పాటు అదేవిధంగా ఎస్ఐ రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్ఐ రాత పరీక్షలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు గాను ప్రత్యేకంగా ఈరోజు ఉదయం ఆబ్జెక్టివ్ టైప్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక పరీక్ష, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తకుండా అభ్యర్థులు నేరుగా పరీక్ష కేంద్రానికి వచ్చే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ట్రాఫిక్ మళ్లింపు కూడా చేశారు. మరోవైపు ఎటువంటి మాస్ కాఫింగ్ జరగకుండా కూడా పూర్తి స్థాయిలో తనిఖీ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు రాయలసీమ 4th జోన్కి సంబంధించి అనంతపురము, చిత్తూరు, కడప, కర్నూలుకు సంబంధించి 41 సివిల్ ఎస్ఐ పోస్టులు ఉన్నప్పటికీ భారీ ఎత్తున అభ్యర్థులు హాజరు అవుతున్నారు. ఇందులో మహిళల శాతం కూడా సుమారు 30 నుంచి 40% మంది మహిళా అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరవుతున్నారంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పరీక్ష తర్వాత మరోసారి శారీరక పరీక్షలు నిర్వహించిన తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. మొత్తం మీద 3 దశల్లో జరిగే ఈ పరీక్షలో మొట్టమొదటిసారిగా ఏపీ ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పవచ్చు.